ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనము. ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడే దేవుడు గొప్పవాడు, మంచివాడు, మనకు చాలినవాడు, సరిపోయినవాడు. మన వ్యక్తిగత జీవితంలో మన అడుగులు ఒక్కోసారి తడబడుతూ ఉంటాయి, కాలం పరిగెడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆగి మనం ఆలోచిస్తే ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఎటు వెళితే క్షేమము కలుగుతుందో కూడా నీకు తెలియదు. సరి అయిన మార్గంలో నీవు నడవలేనప్పుడు నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది. నేను వెళ్ళే మార్గంలో గుంటలున్నాయేమో, తప్పు మార్గంలో పయనిస్తున్నానేమో అన్న ఆలోచన. ఇది ప్రభువును నమ్మి ఆయనతో నడిచే వారికి బాగా తెలుసు. మన దేవుడు ఎలాంటివాడు అంటే, నా త్రోవలో అనట్లేదు, నీవు నడవవలసిన త్రోవ అంటే నీకొక త్రోవ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు తన ఆత్మ ద్వారా మనలను నడిపిస్తాడు, వాక్యము ద్వారా మనలను నడిపిస్తాడు. నీవు నడవవలసిన త్రోవ నీకు తెలియదు. మీరు ఎప్పుడైతే ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో, మేలుకరమైన, దీవెనకరమైన, సంతోషకరమైన, సమృద్ధికరమైన చోటికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అంటే నీ త్రోవలో ఆయన బంగారమైన, వెండైనా, సంతోషాన్నైనా, కృపనైనా, ఐక్యతనైనా సమృద్ధిగా ఉంచాడు. దాన్ని నీవు సంపాదించుకోవాలంటే ఆ మార్గంలోనే వెళ్ళాలి కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు నిర్ణయించిన మార్గం ముళ్ళకంపైన, గాఢాంధకారమైన, గోతులైన కంగారు పడకు. దేవుడు ఈ మార్గం గుండా నిన్ను నడిపించి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. గుప్పిలి విప్పి నీ హృదయంలోని కోరిక ఆయన తీరుస్తాడు. నీ త్రోవ మరచి వేరొక వాని త్రోవలోనికి నీవు వెళితే ఎలా ఉంటుంది? ఆగి ఆలోచించి, దేవా, నేను నడవవలసిన త్రోవలోనే నన్ను నడిపించు అని అడిగి చూడు. ఆ త్రోవ నీకు దీవెనకరంగా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.